26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు తాము పనిచేసేటటువంటి కార్యాలయాల్లో వివిధ కారణాల చేత నిలిచిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని తిరిగి ప్రారంభించుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే సాంకేతిక పరమైనటువంటి అంశాలు, పరిపాలన రంగాలకు సంబంధమైనటువంటి అంశాల్లో నూతనమైనటువంటి బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు కష్టపడి పనిచేయటం ద్వారా మీ యాజమాన్యం వద్ద మీకు మంచి ప్రశంసలు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. వృషభ రాశి వారు వస్త్రము, ఆభరణాలు, ఆహార సంబంధమైనటువంటి అంశాల్లో మరియు గృహ సంబంధమైనటువంటి అలంకరణ వస్తువుల విషయంలో అనుకూలతలు ఏర్పడుతుంటాయి. బ్యాంకు సంబంధమైనటువంటి లావాదేవీలు కావచ్చు, లేదా మీకు రావలసినటువంటి బాకీలు ఏవైతే ఉంటాయో వాటిల్లో మంచి పురోభివృద్ధి కూడా ఏర్పడుతుంది. కుటుంబ అవసరాల కోసం తగినటువంటి కొనుగోలు వ్యవహారాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పద్మావతి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ పద్మావతి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వారు తాము పనిచేసేటటువంటి ఉద్యోగ వ్యవహారాల్లో ఎంపికతో కూడుకున్నటువంటి అంశాలు కావచ్చు, సమాచారము, సాంకేతిక రంగాలు, లేదా మీకు పరిచయాలు ఉన్నటువంటి వివిధ రూపాల్లో కమ్యూనికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మంచి అవకాశాలు కలిసి వస్తుంటాయి. కార్యక్రమాల్లో మీ ఆలోచనలకు మంచి గుర్తింపు, గౌరవాలు ఏర్పడుతుంటాయి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్నేహితులతో, బంధువులతో వివిధ రకాల మాధ్యమాల ద్వారా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అలాగే మొబైలు, కంప్యూటర్ సంబంధమైనటువంటి అంశాల్లో ఎక్కువ వినియోగం వలన నేత్రాల పైన ఒత్తిడి పెరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. కర్కాటక రాశి వాళ్లకు గృహ సంబంధమైనటువంటి నిర్మాణాలు కావచ్చు, అలాగే స్థిరాస్తులు, ఇతరమైనటువంటి అలంకరణ సంబంధమైనటువంటి అంశాల్లో తాము చేపట్టిన పనులు విశేషంగా ముందుకు సాగుతూ ఉంటాయి. అలాగే కుటుంబం ద్వారా ఉద్యోగ వ్యవహారాలు నడిపేటటువంటి వాళ్లకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. పిల్లల యొక్క విద్యలు అభివృద్ధి చెందుతుంటాయి. వ్యాపార కార్యక్రమాల్లో అనుకూలతలుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం భువనేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ భూదేవి స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వారు పరిపాలన, ప్రభుత్వ సంబంధమైనటువంటి అంశాలు కావచ్చు, లేదా వాటి ద్వారా నిర్వహణ, నాయకత్వ సంబంధమైనటువంటి బాధ్యతల్లో మంచి పురోభివృద్ధి కలిసి వస్తుంది. పదోన్నతులు లేదా నూతనమైనటువంటి బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. మీకున్నటువంటి వృత్తి పరిచయాల వలన భవిష్యత్తును తీర్చిదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీ గణపతి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కన్యారాశి వారు ఆర్థిక పరమైనటువంటి లెక్కలతో కూడుకున్న వ్యవహారాలు కావచ్చు, విద్యా సంబంధమైనటువంటి అంశాలు, లేదా వైద్యపరమైనటువంటి కార్యక్రమాల్లో పనిచేసేటటువంటి వాళ్లకు చాలా అనుకూలమైనటువంటి రోజుగా ఉండబోతుంది. అపారమైనటువంటి అవకాశాలు కూడా వస్తుంటాయి. వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అలాగే అధికారిక పరమైనటువంటి పరిశీలన కార్యక్రమాల్లో మంచి పురోభివృద్ధి కూడా ఏర్పడుతుంది. సహోద్యోగులతో తోడ్పాటు కూడా చక్కగా స్వీకరించగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ సత్యనారాయణ స్వామి అష్టకమును పారాయణం చేయండి. తులారాశి వారు ఈరోజు వస్త్రాలు, కళలు, ఇతర సంబంధమైనటువంటి రూపకల్పన రంగాలలో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలతలు ఉంటాయి. మంచి భాగస్వామ్య
వ్యాపారాలు కూడా నెలకొల్పుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. మీ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కొన్ని కీలకమైన ఆర్థిక సంబంధమైనటువంటి ప్రణాళికల పైన చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి. వివిధ పనుల కోసమై కొంత నిరీక్షించవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటము, ఆదిత్య హృదయము పారాయణం చేయటం మంచిది. వృశ్చిక రాశి వారు ఈరోజు రక్షణ, పరిశోధన రంగాలు, అలాగే వాటికి సంబంధమైనటువంటి వివిధ రూపాల్లో వైద్యము, సాంకేతిక పరమైనటువంటి అంశాల్లో తాము ఎదుర్కొనేటటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులను అధిగమించగలుగుతారు. అలాగే గతంలో వివిధ కారణాల చేత మీరు ఎవరికైతే ఇవ్వవలసినటువంటి బాకీలు ఉంటాయో వాటిని తిరిగి చెల్లించేటటువంటి అవకాశాలు ఉంటాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన ముఖ్యులను కలుసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాష్టకమును పారాయణం చేయటం మంచిది. ధనుస్సు రాశి వారు ఉన్నత విద్య, శిక్ష, న్యాయ సంబంధమైనటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఈరోజు మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. విదేశీ ప్రయాణాలు, దూర ప్రాంత సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలతలు ఉంటాయి. విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది. కష్టపడి మంచి పని చేయగలుగుతారు. అలాగే వివిధ కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తి చేసుకునేందుకు అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. మకర రాశి వారు పరిపాలన, నిర్మాణ సంబంధమైనటువంటి అంశాలు, ఇంజనీరింగ్ వ్యవహారాల్లో మంచి బాధ్యతలతో కూడిన అనుకూలతలు ఏర్పడుతుంటాయి. తాము ఏర్పాటు చేసుకున్న వివిధ రకాల పనులను సమయం కంటే ముందుగానే పూర్తి చేయగలుగుతారు. అలాగే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. భవిష్యత్తు అవసరాల కోసమై పొదుపు చర్యలు పాటించవలసిన జాగ్రత్తలు తీసుకోవాలి. మోకాళ్ళ పైన అధిక ఒత్తిడి పడుతుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ కృష్ణాష్టకమును పారాయణం చేయటం, తులసి అర్చన నిర్వహించటం మంచిది. కుంభరాశి వాళ్లకు ఈరోజు సాంకేతిక, సమాచార సంబంధమైనటువంటి వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే కృత్రిమమైనటువంటి అలంకరణ వస్తువులపైన ఆసక్తి ఏర్పడుతుంది. అలాగే మేధస్సును ఉపయోగించి మంచి మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. సామాజిక బాధ్యతల ద్వారా ఉపయోగపరమైనటువంటి కొన్ని పరిచయాలు ఏర్పడుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలితా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ లలితా సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మీనరాశి వారు వైద్య, సేవా సంబంధమైనటువంటి అంశాల్లో మంచి సృజనాత్మకత కలిసి వస్తుంది. అలాగే ఇంటి నుండి పనిచేసేటటువంటి ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వారికి ఆదాయ మార్గాల్లో కొంత ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. ఇతరులతో ఉన్నటువంటి వ్యాపార సంబంధాలను చక్కగా కొనసాగిస్తూ ఉంటారు. ఉద్యోగపరమైన, వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఎదుర్కొంటూ ఉన్న కొన్ని రకాల సమస్యలకు పరిష్కారాలు లభిస్తుంటాయి. విశ్రాంతిని కోరుకుంటూ ఉంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది.